పెళ్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లంటేనే భయపడి వెనకడుగు వేస్తున్న యువత ఎక్కువగా కనిపిస్తుంటే, ఈ యువకుడు మాత్రం ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించి ఇద్దరిని ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ అరుదైన వింత వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు యువతులను ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారాడు. కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారంతో ఈ వివాహం జరగటం మరో విశేషం. చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన 28 ఏళ్ల వసీం షేక్ అనే యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. సుమారు 13 ఏళ్ల క్రితం గోవాలో పనిచేస్తున్నప్పుడు షిఫా అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత 7 ఏళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన జన్నత్ అనే యువతితో కూడా వసీంకు పరిచయమై ఆమెతోనూ ప్రేమలో పడ్డాడు. ఇద్దరిని ఇష్టపడిన వసీం ఎవ్వరిని వదులుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఇద్దరిని వివాహం చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులోని మాటను ఇరువైపులా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత 3 కుటుంబాల పెద్దలు కూర్చొని చర్చించుకుని ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో వసీం షేక్ షిఫా జన్నతులను ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీన స్థానిక ఎంకే ప్యాలెస్ లో వీరి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వసీం మీడియాతో మాట్లాడుతూ, షిఫా జన్నత్ ఇద్దరిపై నాకున్నది స్వచ్ఛమైన ప్రేమ, అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. మా వివాహాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు అంటూ స్పష్టం చేశాడు. ఈ అరుదైన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లంటేనే భయపడి వెనకడుగు వేస్తున్న యువత ఎక్కువగా కనిపిస్తుంటే, ఈ యువకుడు మాత్రం ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించి ఇద్దరిని ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ అరుదైన వింత వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు యువతులను ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారాడు. కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారంతో ఈ వివాహం జరగటం మరో విశేషం. చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన 28 ఏళ్ల వసీం షేక్ అనే యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. సుమారు 13 ఏళ్ల క్రితం గోవాలో పనిచేస్తున్నప్పుడు షిఫా అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత 7 ఏళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన జన్నత్ అనే యువతితో కూడా వసీంకు పరిచయమై ఆమెతోనూ ప్రేమలో పడ్డాడు. ఇద్దరిని ఇష్టపడిన వసీం ఎవ్వరిని వదులుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఇద్దరిని వివాహం చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులోని మాటను ఇరువైపులా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత 3 కుటుంబాల పెద్దలు కూర్చొని చర్చించుకుని ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో వసీం షేక్ షిఫా జన్నతులను ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీన స్థానిక ఎంకే ప్యాలెస్ లో వీరి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వసీం మీడియాతో మాట్లాడుతూ, షిఫా జన్నత్ ఇద్దరిపై నాకున్నది స్వచ్ఛమైన ప్రేమ, అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. మా వివాహాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు అంటూ స్పష్టం చేశాడు. ఈ అరుదైన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లంటేనే భయపడి వెనకడుగు వేస్తున్న యువత ఎక్కువగా కనిపిస్తుంటే, ఈ యువకుడు మాత్రం ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించి ఇద్దరిని ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ అరుదైన వింత వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు యువతులను ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారాడు. కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారంతో ఈ వివాహం జరగటం మరో విశేషం. చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన 28 ఏళ్ల వసీం షేక్ అనే యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. సుమారు 13 ఏళ్ల క్రితం గోవాలో పనిచేస్తున్నప్పుడు షిఫా అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా
మారింది. ఆ తర్వాత 7 ఏళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన జన్నత్ అనే యువతితో కూడా వసీంకు పరిచయమై ఆమెతోనూ ప్రేమలో పడ్డాడు. ఇద్దరిని ఇష్టపడిన వసీం ఎవ్వరిని వదులుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఇద్దరిని వివాహం చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులోని మాటను ఇరువైపులా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత 3 కుటుంబాల పెద్దలు కూర్చొని చర్చించుకొని ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో వసీం షేక్, షిఫా జన్నత్లను ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీన స్థానిక ఎంకే ప్యాలెస్ లో వీరి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వసీం మీడియాతో మాట్లాడుతూ, షిఫా జన్నత్ ఇద్దరిపై నాకున్నది స్వచ్ఛమైన ప్రేమ, అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. మా వివాహాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు అంటూ స్పష్టం చేశాడు. ఈ అరుదైన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లంటేనే భయపడి వెనకడుగు వేస్తున్న యువత ఎక్కువగా కనిపిస్తుంటే, ఈ యువకుడు మాత్రం ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించి ఇద్దరిని ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ అరుదైన వింత వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు యువతులను ఒకేసారి ఒకే వేదికపై పెళ్లి చేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారాడు. కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారంతో ఈ వివాహం జరగటం మరో విశేషం. చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన 28 ఏళ్ల వసీం షేక్ అనే యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. సుమారు 13 ఏళ్ల క్రితం గోవాలో పనిచేస్తున్నప్పుడు షిఫా అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆ తర్వాత 7 ఏళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన జన్నత్ అనే యువతితో కూడా వసీంకు పరిచయమై ఆమెతోనూ ప్రేమలో పడ్డాడు. ఇద్దరిని ఇష్టపడిన వసీం ఎవ్వరిని వదులుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఇద్దరిని వివాహం చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులోని మాటను ఇరువైపులా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత 3 కుటుంబాల పెద్దలు కూర్చొని చర్చించుకొని ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో వసీం షేక్, షిఫా జన్నత్లను ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీన స్థానిక ఎంకే ప్యాలెస్ లో వీరి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వసీం మీడియాతో మాట్లాడుతూ, షిఫా జన్నత్ ఇద్దరిపై నాకున్నది స్వచ్ఛమైన ప్రేమ, అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. మా వివాహాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు అంటూ స్పష్టం చేశాడు. ఈ అరుదైన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.